హలో ఫ్రెండ్స్, ఈ ఇయర్ ఉగాది శ్రీరామనవమి సంబరాలు ఆప్తా మిషిగన్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారండి. సో ఎలా చేశారు, కళ్యాణం ఎలా జరిగింది వీడియోలో చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, గెట్ ఇంటు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృషి ముచ్చట్లు. ముందుగా విగ్రహాలని ఇలా ఊరేగించి లోపలికి తీసుకొని వచ్చారండి. ఇది అయితే మండపం, మనకి చాలా బాగా డెకరేట్ చేశారు కదా. అండ్ ఇలా చైర్స్ కూర్చొని చూడ్డానికి కళ్యాణాన్ని, అండ్ ఇలా భోజనాలకి టేబుల్స్ చైర్స్ రెడీ చేశారు. విగ్రహాలు చూసారు ఎంత బాగున్నాయో. అండ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పూజ అవ్వగానే ఒకరి తర్వాత ఒకరిని అభిషేకం చేయమన్నారు విగ్రహాలకి. మేము కూడా అభిషేకం చేసామండి. ఈ సంబరాలకి అందరూ ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క వంటకం ప్రిపేర్ చేసి అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ టేస్ట్ చేసి, అండ్ తెలుగు వాళ్ళందరం ఒక దగ్గర చేరి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీ మూమెంట్ కదండి. విగ్రహాలు అయితే అలంకరణ తీసుకెళ్లారు అభిషేకం అవ్వగానే. సో ఎవరైతే కళ్యాణం చేయించుకుంటున్నారో వాళ్ళకి ఇలా పటం ఇచ్చారనమాట. అండ్ విగ్రహాలు అలంకరణ అయిపోయింది. అలంకరణ అయిపోయాక మనకి ఇలాగా ఇప్పుడు మీకు విగ్రహాలను చూపిస్తారు. చాలా మంది కళ్యాణం చేయించుకున్నారండి. వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఎంతమంది కావేటువంటి అల్లుడు. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క పాదాలు కలిగేటువంటి భాగ్యం మీకు. కుమారస్య కుమార్యాః, ఇక మీ పిల్లల పేరు, మనవాళ్ళ పేరు, అందరి పేరు కూడా చెప్పుకోండి. మీ పెద్దల పేరు కూడా చెప్పుకోవచ్చు. వస్తువాగన సమృద్ధ్యర్థం మమ సంతానేషు అఖండ విద్యా పాయాన్నో భగవాన్ పురాణ పురుష. స్వామికి ముత్యాల తలంబ్రాలు చక్కగా సేవించుకోండి. గోవింద గోవింద గోవింద. ఓం ప్రజాపతి స్త్రియాం యశః పుష్కయోరదతాత్సమం. ఎవరైతే చీరకాయల బెల్లం పెట్టించి కళ్ళు కట్టించి అంగరంగ వైభవంగా తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలతో చాలా బాగా జరిగిందండి. సో ఇదైతే విందు భోజనం మెను ఇది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ ద వీడియో. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.